ఒకసారి ఒక వేటగాడు ఒక గ్రద్దను పట్టుకొని తన ఇంటికి తీసుకువెళ్తుండగా గ్రద్ద ఇలా చెబుతుంది, అంతకంటే ముందు నేను నీకు 2 పనికొచ్చే విషయాల గురించి చెప్తాను. మొదటిది, ముందు వెనుక ఆలోచించకుండా ఎవరి మాటలు నమ్మొద్దు. రెండవది, ఏదైనా చెడు జరిగినప్పుడు, నువ్వు ఏదైనా కోల్పోయినప్పుడు దాని గురించి చింతించకు. ఆ వేటగాడు గ్రద్ద మాటలు వింటూ ముందుకు నడుస్తున్నాడు. కొద్ది దూరం వెళ్ళాక గ్రద్ద మళ్ళీ చెబుతుంది, ఒకవేళ నేను నీకు ఏదైనా విలువైనది ఇవ్వగలిగితే నన్ను నువ్వు వదిలేస్తావా అని గ్రద్ద అడుగుతుంది. ఆ వేటగాడు గ్రద్ద మాటలు విని ఆశ్చర్యపడుతూ ఆ గ్రద్దతో ఇలా అడుగుతాడు, ఏంటి ఆ విలువైన వస్తువు? అప్పుడు గ్రద్ద చెప్తుంది, నా దగ్గర ఒక విలువైన వజ్రం ఉన్నది. దానిని నేను రహస్యంగా దాచిపెట్టాను. నువ్వు నా ప్రాణాలు కనుక వదిలిపెడితే బదులుగా నీకు ఆ వజ్రాన్ని తీసుకుని ఇస్తాను. అప్పుడు ఆ వేటగాడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే ఆ గ్రద్దను వదిలేస్తాడు. ఆ గ్రద్ద ఒక్క క్షణం ఎగిరిపోయి అక్కడే ఉన్న ఒక పెద్ద కొమ్మ మీద వాలి ఇలా అంటుంది, ఇంతకు ముందే నేను నీకు చెప్పాను, ఆలోచించకుండా ఎవరినీ నమ్మొద్దని. ఇప్పుడు చూడు ఎలా మోసపోయావో, నా దగ్గర ఏ వజ్రమూ లేదు. అది విన్న ఆ వేటగాడు నిరాశపడిపోతాడు. అది చూసి గ్రద్ద ఇలా చెబుతుంది, నా 2వ పాఠాన్ని కూడా విను. గుర్తుంచుకో, చేజారిపోయే దాని గురించి ఎప్పుడూ బాధపడొద్దు. ఎందుకంటే ఎక్కువ ఆలోచించడం వల్ల అది తిరిగి రాదు కదా.